రాష్ట్రంలో రామచంద్రరావు ఎవడో తెలిసిన వ్యక్తి, చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ నాకు టికెట్ డెవలప్ ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది, దాన్ని నేను నివారించుకున్నాను. జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు, మా అన్నయ్య వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, నేను ఏదో పడుతున్నాను. వీళ్ళు చెప్తారు తాతీగా, నేను సద్దుమనిగాక ఎవరు బాబు రాధాకృష్ణ ఏదో ఇచ్చాము చేసుకోండి, జాగ్రత్త పడండి, పార్టీని గౌరవించండి, పవన్ కళ్యాణ్ గారు మాటలు గౌరవించండి అని చెప్తారు. ఈ లోపు ఎవరు సార్ రమేష్ అంటే మేడం అంట ఆడేవాడు, అలకా జనం నలుగురు నా జెండాలో చూసి మొత్తం నుంచి వాళ్ళ మద్దతు ఇచ్చేస్తాను. నేను రాధాకృష్ణ తిరగనివ్వనండి, నెగ్గనే ఉన్న అవసరం నేను చచ్చిపోతాను. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.